ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం ఎంసెట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ది మోల్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్టాయికియోమెట్రీ. ఈ మోల్ కాన్సెప్ట్ అనే టాపిక్ నుంచి మనకి ప్రతి సంవత్సరం రెగ్యులర్గా మినిమం 1 క్వశ్చన్ రిపీటెడ్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కువగా న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకు ఒక ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి, వాటి నుంచి మనం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనకి మోల్ కాన్సెప్ట్ అంటే ఏంటో చూద్దాం. దానికన్నా ముందు వాట్ ఈస్ ద ఆటమ్, అసలు ముందు మనకి ఆటమ్ అంటే డెఫినేషన్ చూద్దాం. ఆటమ్, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ది సబ్స్టెన్స్ దట్ కెన్ ఇండిపెండెంట్లీ ఎగ్జిస్ట్. ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవ్వాలి. స్మాలెస్ట్ పార్టికల్ అండ్ స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ మ్యాటర్ and independently exist. ఏదైనా మనం మ్యాటర్లో ఒక సబ్స్టెన్స్ తీసుకొని దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్తే డివైడ్ అవ్వనంత చిన్న పార్టికల్ ఫామ్ అవుతుంది. దాన్ని యాటమ్ అంటాం. మనం ఈ యాటమ్కి 2 మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, అటామిక్ నంబర్. వాట్ ఈజ్ అటామిక్ నంబర్? అటామిక్ నెంబర్ని మనం జనరల్గా జెడ్ అనే లెటర్తో చూపిస్తాము. అటామిక్ నెంబర్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్. మనకి ఒక యాటమ్ న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి లేదా పాజిటివ్ ఛార్జెస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పే నెంబర్ని అటామిక్ నెంబర్ అంటాం. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్. అలాగే న్యూట్రల్ యాటమ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి, ఇన్ కేస్ ఆఫ్ న్యూట్రల్ యాటమ్స్, న్యూట్రల్ ఆటమ్స్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ రెండిట్లో ఏదైనా కూడా అటామిక్ నెంబర్తో ఈక్వల్గానే ఉంటుంది. న్యూట్రల్ కండిషన్లో ఉన్నప్పుడు ఒక యాటంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ నెంబర్ని అటామిక్ నెంబర్ అంటాము. సో నెక్స్ట్, అటామిక్ మాస్ నెంబర్. మాస్ నెంబర్, అటామిక్ మాస్ నెంబర్ అంటాం. దీన్ని ఏ అనే లెటర్తో చూపిస్తాం, ఏతో చూపిస్తాం. మాస్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటంటే నంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్. సింపుల్గా చెప్పుకోవాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్. టోటల్ నంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్. న్యూక్లియన్స్ అంటే ఏంటి? న్యూక్లియస్లో ఉండే పార్టికల్స్. న్యూక్లియస్లో ఏముంటాయి? ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. సో అటామిక్ మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఒక యాటమ్ యొక్క న్యూక్లియస్లో ప్రోటాన్లు న్యూట్రాన్ల మొత్తం నెంబర్ని మాస్ నెంబర్ అంటాము. సో అలాగే మాస్ నెంబర్ తర్వాత అటామిక్ మాలిక్యులర్ వెయిట్. మాలిక్యులర్ వెయిట్. ఫస్ట్ మనకి మాలిక్యులర్ వెయిట్ అంటే ఒక మాలిక్యూల్లో ఉండే ఇండివిజువల్ యాటమ్స్ వెయిట్ తీసుకొని వాటి మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది మాలిక్యులర్ వెయిట్. సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ ఆఫ్ all atoms in a molecule. ఒక మాలిక్యూల్లో ఉండే అన్ని యాటమ్స్ అటామిక్ వెయిట్స్ని సమ్ చేస్తే వచ్చే నెంబర్ని మాలిక్యులర్ వెయిట్ అంటాము. జనరల్గా ఈ మాలిక్యులర్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి అటామిక్ వెయిట్ తెలిసి ఉండాలి. అటామిక్ వెయిట్ అంటే ఏంటి? యాటమ్ అనేది చాలా చిన్న సబ్స్టెన్స్. దీన్ని వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఒక యూనిట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేజెస్ ఉన్నాయి, గ్రామ్స్ ఉన్నాయి. ఇవి ఒక యూనిట్స్. అంటే మన దగ్గర ఉన్న 1 కేజీ రాయి ఉంటుంది, దానితో సమానమైన బరువున్న వస్తువుల్ని 1 కేజీ అంటాం. అలాగే 1 గ్రామ్ అన్నా కూడా సేమ్ కాన్సెప్ట్ అప్లై చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు
యాటమ్స్ లాంటి అతి చిన్న పార్టికల్స్కి వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకు ఒక యూనిట్ కావాలి. దాన్నే అటామిక్ మాస్ యూనిట్ అంటాం. అటామిక్ మాస్ యూనిట్ షార్ట్ ఫామ్లో AMU అంటాం, లేదా యు అనే లెటర్తో చూపిస్తాము. అటామిక్ మాస్ యూనిట్ అంటే మీనింగ్ ఏంటి, అసలు ఎంత వెయిట్ని అటామిక్ మాస్ యూనిట్ అంటాము. ఒక కార్బన్ యాటమ్ని తీసుకొని దాన్ని 12 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఎంత వెయిట్ అయితే ఉంటుందో దాన్ని ఒక అటామిక్ మాస్ యూనిట్ అంటాము. 1/12th పార్ట్ ఆఫ్ ది 1 atom or 1/12th atom of carbon atom. 1/12th part of the mass of లేదా the weight of 1/12th part of carbon 12 isotope. కార్బన్ 12 ఐసోటోప్ ఇండివిజువల్ సింగిల్ యాటమ్ని 12 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఎంత వెయిట్ అయితే ఉంటుందో దాన్నే అటామిక్ మాస్ యూనిట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కార్బన్ యాటమ్ అనుకుందాం, దీన్ని 12 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇది 12 పార్ట్స్గా డివైడ్ చేసాం. కార్బన్ యాటమ్, కార్బన్ 12 ఐసోటోప్, 12 కార్బన్ ఆటమ్. ఒక కార్బన్ యాటమ్ని 12 పార్ట్స్గా డివైడ్ చేసాము. ఇక్కడ ప్రతి పార్ట్, ఇది ఒక పార్ట్ తీసుకుందాం, ఈ పార్ట్ తీసుకొని దీని మాస్ అయితే ఎంత ఉంటుందో దాన్ని మనం ఈ డార్క్ షేడ్ చేసిన ప్లేస్, ఈ పార్ట్ మొత్తం తీసుకొని దీన్నే అటామిక్ మాస్ యూనిట్ అంటాం. 1/12th పార్ట్ ఆఫ్ C12 ఆటమ్. ఇది ఎంత వెయిట్ అయితే ఉంటుందో దాన్ని అటామిక్ మాస్ యూనిట్ అంటాం. ఈ అటామిక్ మాస్ యూనిట్ని గ్రామ్స్లో కానీ కేజీల్లో కానీ కన్వర్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి దానికి కార్బన్ యాటమ్ వెయిట్ తెలియాలి, దాంతోపాటు దాంట్లో 12 పార్ట్స్ తీసుకుంటే ఎంత వెయిట్ వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న బేసిక్ నాలెడ్జ్ ప్రకారం 10 grams ఆఫ్ 12 carbon having 6.023 into 10 to the power of 23 grams, 23 atoms, కార్బన్ యాటమ్స్. దీన్ని అవగాడ్రోస్ నెంబర్ అంటాం. ఇన్ని యాటమ్స్ ఉంటాయి, ఎంత? 12 grams ఆఫ్ కార్బన్లో. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 1/12th పార్ట్ ఆఫ్ ది యాటమ్, అంటే 1/12th ఆఫ్ యాటమ్ తీసుకుందాం. తీసుకుంటే దాని వెయిట్ ఎంత ఉంటుంది? ఎక్స్ అనుకుందాం, దాని వెయిట్ మాస్. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది 12 into 1/12 హోల్ డివైడెడ్ బై 6.023 into 10 to the power of 23. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 1 కార్బన్ యాటమ్కి 1.66 into 10 to the power of -24. 1.66 into 10 to the power of -24 grams, or
1.66 into 10 to the power of minus 27 kg. ఇంత వెయిట్ని ఈ మాస్ ఈక్వల్ టు ఇంత మాస్ని 1 అటామిక్ మాస్ యూనిట్ అంటాం. 1 అటామిక్ మాస్ యూనిట్. సో 1.66 into 10 to the power of 24 grams or 10 to the power of 27 kgsని 1 అటామిక్ మాస్ యూనిట్ అంటాము. నెక్స్ట్ అటామిక్ వెయిట్స్. అటామిక్ మాస్ నెంబర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అటామిక్ వెయిట్. సో అటామిక్ వెయిట్ అంటే ద రేషియో ఆఫ్ వెయిట్ ఆఫ్ అటామిక్ వెయిట్. అటామిక్ వెయిట్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి అటామిక్ మాస్ యూనిట్ అని చెప్పాం, 1/12th పార్ట్ ఆఫ్ ది కార్బన్ అటామ్. ఇప్పుడు అటామిక్ వెయిట్ అంటే so atomic weight means the ratio of mass of one atom to 1/12th part of carbon 12 isotope. 12 carbon isotope. ఒక అటామిక్ మాస్ యూనిట్తో కంపేర్ చేసినప్పుడు అటామిక్ మాస్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయో చెప్పేదాన్ని అటామిక్ వెయిట్ అంటాం. అకార్డింగ్ టు దిస్, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఆటమ్ అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 1.008 అటామిక్ మాస్ యూనిట్స్. ఇది హైడ్రోజన్ ఈజ్ నాట్ ఈక్వల్లీ ఎగ్జాక్ట్లీ 1 అటామిక్ మాస్ యూనిట్, ఇట్ ఈస్ ద 1.008 అటామిక్ మాస్ యూనిట్స్. సో నెక్స్ట్ ఇంతకుముందే చెప్పుకున్నాం మాలిక్యులార్ వెయిట్ అంటే మాలిక్యులార్ వెయిట్. మాలిక్యులార్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ ఆఫ్ ఆల్ ఆటమ్. సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ ఆఫ్ ఆల్ ఆటమ్. అటామిక్ వెయిట్స్ ఆఫ్ ఆల్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. ఇన్ ఏ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్లో ఉండే అన్ని యాటమ్స్ని వాటి అటామిక్ వెయిట్స్ని యాడ్ చేస్తే వచ్చే క్వాంటిటీని మాలిక్యులార్ వెయిట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం కార్బోనేట్ తీసుకుందాం. ఫార్ములా CaCO3. ఇక్కడ మనకి ఏమేమి యాటమ్స్ ఉన్నాయి? ఒక కార్బన్ కాల్షియం యాటమ్ ఉంది, 1 కార్బన్ యాటమ్, 3 ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయి. కాల్షియం అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 40. Carbon atomic weight is equal to 12. Oxygen atomic weight is equal to 16. Oxygens ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇంటూ 3. 16 into 3 is equal to 48. సో టోటల్ అటామిక్ మాసెస్ అన్నీ యాడ్ చేస్తే మనకి 100 వస్తుంది. కాల్షియం కార్బోనేట్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 100 అటామిక్ మాస్ యూనిట్స్. అలాగే సోడియం హైడ్రాక్సైడ్ చూద్దాం. నెక్స్ట్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. మనకి ఇక్కడ సోడియం యాటమ్ ఒకటి ఉంది, ఆక్సిజన్ హైడ్రోజన్స్ ఉన్నాయి. సోడియం అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 23. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 16. హైడ్రోజన్ అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 40. సోడియం హైడ్రాక్సైడ్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 40. ఇది మాలిక్యులర్ వెయిట్ అంటే. సో నెక్స్ట్ మోల్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ మోల్? ఫస్ట్ మనకి మోల్ కాన్సెప్ట్లో ఫస్ట్ డెఫినిషన్ మోల్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ డజన్ అంటాం. డజన్ అంటే అర్థం ఏంటి? 12 ఏదైనా 12 వస్తువుల్ని ఒక డజన్ అంటాం. అలాగే మోల్ అనేది కూడా ఒక క్వాంటిటీ, ఒక యూనిట్. యాటమ్స్ని నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయో, ఎంత క్వాంటిటీ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయో చెప్పడానికి మనకు అవసరమైన క్వాంటిటీని మోల్ అంటాము. సో ఫస్ట్ దీనికి డెఫినేషన్ చూద్దాం. మోల్ ఈజ్ ద క్వాంటిటీ
that contain Avogadro's number of atoms or molecules or ions contains Avogadro's number of particles. ఈ particles అంటే atoms కావచ్చు, molecules కావచ్చు, ions కావచ్చు, ఏదైనా సరే atoms, molecules or ions, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏవైనా కానీ. సో అవగాడ్రోస్ నెంబర్కి ఈక్వల్గా ఉన్న పార్టికల్స్ ఉన్న సబ్స్టెన్స్ని 1 మోల్ అంటాము. అవగాడ్రోస్ నెంబర్ అంటే ఎంత? అవగాడ్రోస్ నెంబర్ని NA అనే లెటర్తో చూపిస్తాం. 6.023 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ ఆర్ పార్టికల్స్ ఆర్ యాటమ్స్. ఇంత పెద్ద నెంబర్ ఉన్న వాటిని 1 మోల్ అంటాము. అలాగే దీనికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? నంబర్ ఆఫ్ మోల్స్ N ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్, వెయిట్ ఆఫ్ ది ఎనీ సబ్స్టెన్స్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఆర్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే మాలిక్యులర్ వెయిట్ని గ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటాము. నంబర్ ఆఫ్ మోల్స్కి ఫార్ములా వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్. నెక్స్ట్ ఎనీ సబ్స్టెన్స్ దట్ కంటైన్ 6.023 ఇంటూ 10⁻23 నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ దట్ ఈజ్ కాల్డ్ 1 మోల్. నెక్స్ట్ అదే గ్యాసెస్ దగ్గరికి వద్దాం. గ్యాసెస్ దగ్గరికి వస్తే ఎనీ గ్యాస్ అట్ STP, ఎనీ గ్యాస్ అట్ STP కండిషన్స్ అంటే STP దగ్గర ఆక్యుపైస్ 22.4 లీటర్స్. 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్, ఏదైనా గ్యాస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆక్సిజన్ గ్యాస్ కావచ్చు, హైడ్రోజన్ కావచ్చు, మీథేన్, అమోనియా, ఏ గ్యాస్ అయినా సరే స్టాండర్డ్ టెంపరేచర్స్ అండ్ ప్రెషర్స్ కండిషన్ దగ్గర 22.4 లీటర్స్ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. STP కండిషన్స్ అంటే ఏంటి? స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. అవేంటి? టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ 273.15 కెల్విన్స్. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు 1 అట్మాస్ఫియర్. ఈ కండిషన్స్ రెండు మెయింటైన్ చేసినప్పుడు ఏ గ్యాస్ అయినా సరే 1 మోల్ ఆఫ్ గ్యాస్, ఎనీ గ్యాస్ ఆక్యుపై 22.4 liters for 1 mole. 1 mole of any gas occupies 22.4 liters. ఇది గ్యాసెస్ కండిషన్స్ వస్తాయి. నెక్స్ట్ మనకి ఫర్ ఎనీ పార్టికల్స్, మన దగ్గర కొన్ని పార్టికల్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ పార్టికల్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ N ఈజ్ ఈక్వల్ టు మన దగ్గర ఉన్న పార్టికల్స్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ డివైడెడ్ బై, పార్టికల్స్ అంటే యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ అయాన్స్ కానీ, డివైడెడ్ బై అవగాడ్రోస్ నెంబర్. వీటిని మోల్స్ అంటాము. సో ఫస్ట్ మోల్ అంటే ఇట్ ఈస్ ద క్వాంటిటీ దట్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ యాటమ్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ యాటమ్స్, మాలిక్యూల్స్, అయాన్స్ ఉన్నాయో మనకి నెంబర్ చెప్పేదాన్ని మోల్ అంటాము. ఈ మోల్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి డిఫరెంట్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఎనీ సబ్స్టెన్స్ దట్ కంటైన్ అవగాడ్రోస్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ దట్ ఈజ్ కాల్డ్ 1 మోల్. అలాగే దీనికి ఫార్ములా వచ్చేసి వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్. అదే గ్యాసెస్కి వస్తే 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్ ఆక్యుపైస్ ఎట్ STP 22.4 liters. సో STP మీన్స్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఇక్కడ టెంపరేచర్ ఏమో 273.15 కెల్విన్స్, ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు 1 అట్మాస్ఫియర్. అలాగే మన దగ్గర కొన్ని పార్టికల్స్ ఉన్నాయి, అవి ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంటాయో చెప్పాలంటే N ఈజ్ ఈక్వల్ టు
నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బై అవగాడ్రోస్ నెంబర్. అవగాడ్రోస్ నెంబర్ మీన్స్ 6.023 ఇంటూ 10⁻23తో మన దగ్గర ఉన్న నంబర్ ఆఫ్ యాటమ్స్ని డివైడ్ చేస్తే ఎన్ని మోల్స్ ఉన్నాయో మనకు వస్తాయి. మోల్ కాన్సెప్ట్లో ఇవి బేసిక్ ఫార్ములాస్. వీటిని యూజ్ చేసుకొని మనం ఫర్దర్గా క్యాలిక్యులేషన్స్ చేసుకుందాం. సో ప్రీవియస్ ఇయర్స్లో మనకి ఎంసెట్లో ఈ మోల్ కాన్సెప్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి లేదా ఏ మోడల్ క్వశ్చన్స్ వచ్చినాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, how many moles of molecules of oxygen present in 64 grams. Molecules of oxygen in 64 grams of O2. 64 grams of O2. ఇది మనకి క్వశ్చన్. మనం ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? O2 మాలిక్యూల్స్ 64 గ్రామ్స్ వెయిట్ ఉంటే వాటిలో ఎన్ని మోల్స్ ఉంటాయి? ఫస్ట్ మన దగ్గర ఉన్న డేటా ఏంటి? వెయిట్ ఆఫ్ O2 ఆర్ ఆక్సిజన్ మాలిక్యూల్ 64 గ్రామ్స్ ఉంది. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ లేదా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు 32. సో ఈ రెండింటి క్వాంటిటీని యూజ్ చేసి మన దగ్గర ఉన్న ఫార్ములాస్ ఏంటి? N ఈజ్ ఈక్వల్ టు weight of the substance divided by molecular weight of the substance, that is equal to weight is equal to 64, molecular weight is equal to 32. So number of oxygen molecules is equal to 2 moles. Next question. Calculate volume in liters of 20 grams of hydrogen gas at STP. Question number 2. Calculate volume in liters. Calculate volume in liters of 20 grams of hydrogen. Of 20 grams of హైడ్రోజన్ అట్ ఎస్టీపీ దగ్గర ఒకవేళ మనకి ఎస్టీపీ ఇవ్వకుండా వేరే కండిషన్స్ ఇచ్చినట్లయితే P1 V1 by P2 T2 P1 V1 by T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 by T2 అనే కండిషన్స్ యూజ్ చేసి ఎస్టీపీ దగ్గర క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఒకసారి చూద్దాం క్వశ్చన్ కరెక్ట్గా. 20 grams ఆఫ్ హైడ్రోజన్ అట్ మాలిక్యూల్స్ మన దగ్గర ఉన్నాయి. ఎస్టీపీ దగ్గర ఎన్ని లీటర్స్ ఆక్యుపై చేస్తుంది? సో మన దగ్గర రిలేషన్ ఏంటి? 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్ ఎట్ ఎస్టీపీ ఆక్యుపైస్ 22.4 లీటర్స్. అంటే దీనికన్నా ముందు మనం నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ N ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు 20 grams బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎందుకంటే ఒక హైడ్రోజన్ యాటమ్ అయితే 1, హైడ్రోజన్ మాలిక్యూల్లో H2 ఫార్ములా కాబట్టి 2 యాటమ్స్ ఉంటాయి. 2 యాటమ్స్ కలిసి ఒక మాలిక్యూల్ ఉంటాయి. కాబట్టి దీనికి అటామిక్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో 10 moles వస్తుంది. 10 moles ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ మన దగ్గర ఉంది. అంటే 1 mole 22.4 లీటర్స్ ఆక్యుపై చేసినప్పుడు 10 moles ఆక్యుపై how many liters? 224 liters. ఆన్సర్ ఇది. 20 grams of hydrogen at STP occupies 224 liters. ఇది. You go to next example. Molecular mass of sulfuric acid is 98 atomic mass unit. Calculate number of moles of the each element. ఇక్కడ టోటల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ నెంబర్ ఆఫ్ మోల్స్ కాదు, ఒక్కొక్క ఎలిమెంట్ ఎన్ని మోల్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయమంటున్నాను. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్
sulfuric acid, formula H2SO4 is 98. Atomic mass unit. Calculate number of moles of each element in 294 grams of H2SO4. 294 grams of H2SO4. ఇది క్వశ్చన్. ఒకసారి జాగ్రత్తగా క్వశ్చన్ చదివి చూడండి. మనకి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది, అలాగే వెయిట్ ఆఫ్ ది సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది. దీని నుంచి మనం నంబర్ ఆఫ్ మోల్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దేనికి? టోటల్ సల్ఫ్యూరిక్ యాసిడ్కి. దాని తర్వాత ఒక్కొక్క యాటమ్ ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయో ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎన్ సల్ఫ్యూరిక్ యాసిడ్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 is equal to weight 294 divided by molecular weight is equal to 98, that is equal to 3 moles. అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ 3 మోల్స్ ఉంది, 3 H2SO4. సో అలాంటప్పుడు హైడ్రోజన్ యాటమ్స్ ఎన్ని మోల్స్ ఉంటాయి? ఒక్క సల్ఫ్యూరిక్ యాసిడ్కి 2 హైడ్రోజన్ యాటమ్స్ ఉంటాయి. 3 మోల్స్కి హైడ్రోజన్ యాటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 6 మోల్స్. అంటే 1 మోల్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కంటైనింగ్ 2 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్. సో 3 మోల్స్కి 6 మోల్స్ ఉంటాయి. నెక్స్ట్ సల్ఫర్ యాటమ్స్. సల్ఫర్ యాటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 3 మోల్స్. అలాగే ఆక్సిజన్ యాటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 12 మోల్స్. ఆక్సిజన్ యాటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 12 మోల్స్. ఇది దీనికి సొల్యూషన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. Calculate the number of moles of hydrogen in 0.224 liters of hydrogen gas at STP. Calculate the number of moles of the, okay, calculate number of moles of hydrogen H2 in 0.224 liters. 0.224 liters of hydrogen gas, H2 gas at STP. ఇది మనకి క్వశ్చన్. మనకి ఇక్కడ యూజ్ అయ్యే రిలేషన్ ఏంటి? ఎనీ గ్యాస్ అట్ ఎస్టీపీ ఆక్యుపైస్ 22.4 liters. 1 mole of any gas at STP is occupies 22.4 liters. సో మనకి ఇక్కడ ఎన్ని లీటర్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఉంది? 0.224 liters. 0.224 liters గ్యాస్ ఉంటే హౌ మెనీ మోల్స్? సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవటమే. 0.224 into 1 divided by 22.4 liters. So that is equal to 0.01 moles or 1 into 10 to the power of -2 moles of hydrogen. ఇలా సాల్వ్ చేసుకోవాలి.